హాయ్ అండి అందరికీ. సండే అయితే మేము ఊరికి వెళ్ళిపోతాము. ఊళ్ళో మాకు ఒక ఫామ్ కూడా ఉందన్నమాట. ఇది సెకండ్ ఇన్కమ్ కోసం ఇలా పెట్టుకున్నాము. జాబులు చేస్తూనే మేము ఈ ఫామ్ కూడా మెయింటైన్ చేస్తామన్నమాట. మేము చాలా గ్రౌండ్ టు ఎర్త్ ఉంటాము. ఈ రోజుల్లో ఒక ఇన్కమ్‌నే నమ్ముకుంటే చాలా కష్టం కదా! అందుకని చెప్పి సెకండ్ ఇన్కమ్ సోర్స్ కోసం మేము ఈ ఫామ్ అయితే పెట్టుకున్నాము. చూడండి, మా బాబు ఆడుకుంటున్నాడు నాటుకోళ్ళతోటి. ఫామ్ అంటే ఈ గోట్ ఫామ్‌తో పాటు మాకు నాటుకోళ్ళు కూడా ఉన్నాయి అన్నమాట. నాటుకోళ్ళు అయితే మెయిన్‌గా మేము మా బాబు కోసం పెట్టుకున్నాము. వాడు చాలా వీక్‌గా ఉంటాడనమాట. ఇంకా నాటుగుడ్డు కొనాలంటే 40 రూపీస్ అవుతుంది. ఎట్లానో మాకు ఈ గొర్రెల ఫామ్ ఉంది కాబట్టి ఈ వేస్టేజ్ అంతా తిని అవి బతుకుతాయి నాటుకోళ్ళు. వాటి కోసం మనం సెపరేట్‌గా ఏం ఫుడ్ పెట్టాల్సిన అవసరం అయితే లేదు. అందుకని చెప్పి కొన్ని రోజుల తర్వాత ఆలోచించి ఈ నాటుకోళ్ళను కూడా తీసుకొచ్చాము. ఈ ఐడియా చాలా బాగుంది. మనం ఈ ఫామ్‌లో పాముల భయం లేకుండా ఉండడానికైతే టర్కీ కోళ్ళనైతే తీసుకొచ్చామన్నమాట. ఇదిగో చూడండి, ఇవి ఏమైనా పురుగు పుట్ర వచ్చేసేస్తే తినేస్తాయి అన్నమాట. మా ఫామ్ చుట్టూ ఇంకా చెట్లు కూడా ఉన్నాయి. అయితే ఈ నాటుకోళ్ళు అయితే తీసుకొచ్చాం కానీ వీటితో మహా ఇబ్బంది అయిపోయింది. ఇవి చుట్టూ మెస్ ఉంది. మెస్లో నుండి అయితే బయటికి వెళ్ళిపోతున్నాయి పిల్లలు. కుక్కలు తినేస్తున్నాయి అనమాట. మేమైతే ఇక్కడ ఉండం కదా, ఇంకా బయటికి వెళ్ళిపోయి గుడ్లు పెట్టడము, బయటికి వెళ్ళిపోతే కుక్కలు పీకేసేయడం అట్లా జరుగుతుంది. అందుకని ఇంకా ఆలోచించి చుట్టూ మెస్ అయితే వేయించేసాము. చుట్టూ నెట్ వేయించేసామన్నమాట. ఈ నెట్టు జాలర్ల దగ్గర కొనుక్కొచ్చాము. నిన్నే వేయించామన్నమాట చుట్టూట. యాక్చువల్గా చుట్టూ రాలేదు, ఒక 2.5 సైడ్స్ అయితే వచ్చేసింది. ఇది 4000 అయిపోయింది ఇప్పటికే. మళ్ళీ ఈసారి తీసుకొచ్చి వేరే వైపు కూడా వేయాలి. ఇప్పుడే చిన్నగా ఫామ్ అయితే డెవలప్ చేసుకుంటూ ఉన్నాము. ఇది ఒక హాబీ లాగా. థ్యాంక్ యూ.